హిందూపురంలో సొంతింటికి భూమి పూజ చేశారు ఎమ్మెల్యే బాలకృష్ణ. పట్టణంలోని వన్నమ్మ కాలనీ సమీపంలో తన సొంత గృహ నిర్మాణానికి వేదమంత్రాల నడుమ భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన సతీమణి వసుంధరాదేవి పాల్గొన్నారు. 81 సెంట్ల విస్తీర్ణంలో 3 అంతస్తుల అధునాతన భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. భవనంతో పాటు పార్టీ కార్యాలయాన్ని కూడా నిర్మించనున్నారు. భవన నిర్మాణ పనులను ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ సంస్థకు అప్పగించారు. భూమి పూజ కార్యక్రమానికి ఎంపీ బీకే పార్థసారథితో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై ఎమ్మెల్యే బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు. గోదావరి పుష్కరాలు అత్యంత పవిత్రంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. స్నానఘట్టాలు పెంచుతున్నామని తెలిపారు. గతంలో కన్నా 150కి పైగా స్నానఘట్టాలు అదనంగా ఉంటాయని స్పష్టం చేశారు. నదిలో వ్యర్థాలు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. వేసవి తర్వాత పుష్కరాలు రాబోతున్నందున నదిలో నీరు స్టోరేజ్పై అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి నిమ్మల వెల్లడించారు. పుష్కరాలకు సంబంధించి 26/6/2027 నుండి 7/7/2027 అంటే 12 రోజుల పాటు ఈ యొక్క గోదావరిలో జరిగేటువంటి పుష్కరాలు ఒక ఆధ్యాత్మికమైనటువంటి వేడుకలు. ఈ యొక్క పుష్కరాలు అటువంటి ఆధ్యాత్మికమైన వేడుకలు జరిగేటువంటి పుష్కరాల సందర్భంగా నది యొక్క పవిత్రతను కాపాడేటువంటి విధంగా, కాలుష్యాన్ని నియంత్రించేటువంటి విధంగా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అత్యంత నిబద్ధతతో వ్యవహరిస్తుంది. అందులో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ పుష్కరాలను దృష్టిలో పెట్టుకునే ఒక కేబినెట్ సబ్ కమిటీని కూడా నియమించడం, అంటే భక్తుల యొక్క రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆ భక్తుల రద్దీ ఆ యొక్క నది యొక్క పవిత్రత మీద, పొల్యూషన్ మీద పడకుండా ఒక ప్రణాళికాబద్ధంగా తీసుకెళ్ళడానికి ఏవైతే స్నానఘట్టాలు ఏదైతే నిర్మాణం చేస్తూ ఉన్నామో ఆ స్నానఘట్టాలు చూస్తే గతంలో పుష్కరాలు జరిగినప్పుడు 234 స్నానఘట్టాలు ఉంటే ఈ సంవత్సరం దాన్ని 359 అంటే 125 స్నానఘట్టాలు ఎక్కువ మన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించడం జరిగింది అధ్యక్ష. గోదావరి పుష్కరాలకు మంగళగిరిలో 2వ అఖిల భారత పోలీస్